వీళ్ళేమో లేదు సుధీర్ గారు చెప్పారని ఇక్కడ వద్దాం అంటున్నారు. లేదు ఇద్దరు డాక్టర్లేమో అలా చెప్పారు. అసలు ప్లాస్మా థెరపీ అనేదే లేదు. సర్జరీయే దీనికి మార్గం అంటున్నారు. మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఇది చాలా మందికి ఇలా జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడన్నా చూడండి, కొత్తగా సమాజంలోకి ఒక మార్పు వచ్చిందనుకో, దానికి అడ్డంకులు ఉంటాయి ఉంటాయి కదా. అందరు యాక్సెప్ట్ చేయరు, టక్ 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 అని యాక్సెప్ట్ చేయరు. సో చాలా డిస్కషన్స్ జరుగుతాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. చాలా చాలా జరిగిన తర్వాత అది మంచిదైతే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే 2017లో నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో, స్టార్టింగ్ డే 1 నుంచి కూడా మనకు అడ్డంకులు. ఏం అడ్డంకులు? దీని గురించి దుష్ప్రచారం. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరో పేషెంట్ నా దగ్గరికి వచ్చి నమ్మకంతో నా మాట విని నమ్మి సర్లే సెకండ్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళి, సెకండ్ ఒపీనియన్ డాక్టర్ ఎవరైతే మాట్లాడారో ఆ డాక్టర్ వద్దు అన్నప్పుడు అందరికీ కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే ఆ డాక్టర్ ఎవరు?